హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మళ్ళీ ఒక దివ్యమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో త్రికోస్కి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఇది ఒక తీగ మొక్కలాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క అధికంగా భూమిపైన పాకుతుంది. ఈ తీగకు రోమాలు కూడా ఉంటాయి. దీని సంస్కృత పేరు త్రికోస్కి. హిందీలో అగముఖి, అలాగే బిల్లారి అనే పేర్లతో పిలుస్తారు. మరాఠీలో ఈ చెట్టును చిరాటి అంటారు. దీన్ని బెంగాలీలో బిల్లోరి అంటారు. ఈ విధంగా వివిధ భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు. దీని ఆంగ్లేయ పేరు ముఖ్య మద్రాస్పి పంప్కిన్. వనస్పతి పేరు ముఖ్యమండి రాస్పేటు. ఫ్రెండ్స్, మీరు ఈ మొక్కను ఏ పేరుతో పిలుస్తారో ఒకసారి పరిశీలించి కామెంట్ చేయండి. ఈ చెట్టుకు కొంచెం మిడిల్ సైజులో ఆకులుంటాయి. అలాగే దీనికి సుందరమైన ఎల్లో కలర్ పూలు పూస్తాయి. పూల తర్వాత ఈ చెట్టుకు చిన్న చిన్న రౌండ్ షేపు కాయలు వస్తాయి. ఆయుర్వేదంలో వివిధ గ్రంథాల్లో ఈ మొక్క యొక్క ఔషధ గుణాల గురించి తెలియజేశారు. ఆయుర్వేదం ప్రకారం త్రికోస్కి యొక్క ఔషధాల గురించి చెప్పుకున్నట్లయితే ఇది స్వాదిష్టంగా ఉంటుంది రుచికి. ఈ చెట్టు పిత్త రోగాన్ని దూరం చేస్తుంది. దీని వేర్లు దగ్గు, దమ్ము, అలాగే పంటి నొప్పిని దూరం చేస్తాయి. వీటి కాయలు క్షయ రోగాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ కాయలు యూరిన్లో, అలాగే యూరిన్ ఆగి రావడం, యూరిన్ మంట, ఇలాంటి సమస్యలన్నీ తగ్గిస్తాయి. ఫ్రెండ్స్, ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తలనొప్పిని తగ్గించడానికి ఈ మొక్క మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. వీటి మూలికల్ని శుభ్రం చేసి దంచి నుదుటిపై రాసినట్లయితే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. పంటిలో సమస్య ఉన్నట్లయితే వీటి మూలికలను క్లీన్ చేసి నోటితో నమిలి ఉమ్మివేయడం ద్వారా పంటి నొప్పి సమస్య దూరం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మొక్క అస్తమా, అలాగే శ్వాస రోగాలు దూరం చేస్తుంది. దీనికోసం ఈ మొక్క యొక్క అన్ని భాగాలు ఎండబెట్టి చూర్ణం చేసి 5 గ్రాముల చొప్పున తేనెలో కలిపి సేవించడం. ఈ ప్రయోగం ద్వారా కొద్ది రోజుల్లోనే శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా సేవించడం వల్ల కడుపు నొప్పి సమస్య కూడా దూరం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.